అధికార దుర్వినియోగం ఎట్లా జరుగుతుందని చెప్పినాం, ఓటర్లను ఎట్లా పరలోభ పెడతారు అని చెప్పేసి ముందే చెప్పినాం, ఎట్లా బెదిరిస్తారు అని చెప్పేసి చెప్పినాం, నోట్ల పంపిణీ కట్టల పంపిణీ ఎట్లా చేస్తారు అని చెప్పేసి చెప్పినాం. రెండు ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా మేం చెప్పింది కాదు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే నిండు అసెంబ్లీలో వాళ్ళకి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నవీన్ కుమార్ యాదవ్ గారి తండ్రి అయినటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ గురించి నిండు అసెంబ్లీలో మాట్లాడిండు. ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి మాట్లాడాడు. ఒకటి, ఇదే గవర్నమెంట్ ఎలక్షన్ షెడ్యూల్ నోటిఫికేషన్ ఇచ్చే ఎన్నికల ప్రక్రియ జరిగిన తర్వాత పోలింగ్ గంట 15 రోజుల ముందే బైండ్ ఓవర్ చేసింది ఈయన రౌడీ షీటర్ అని చెప్పేసి బైండ్ ఓవర్ చేసింది. సేమ్ మేము అదే విషయాన్ని ఎన్నికల సంఘానికి నేనే స్వయంగా వెళ్ళాను, నేను కూడా వెళ్ళాను. కమిషన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, తెలంగాణ స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి గారిని కలిసి ఫిర్యాదు చేసినాం. ఎన్నికల ప్రభుత్వమే ఈయనని పలానా మధురానగర్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ ట్రాక్ ఉంది కాబట్టి ఆయనని బైండ్ ఓవర్ చేసింది. బైండ్ ఓవర్ చేసినటువంటి వ్యక్తి అభ్యర్థి తండ్రి అయినటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ గారిని బైండ్ ఓవర్ చేసినటువంటి వ్యక్తిని మళ్ళీ పోలింగ్ రోజు కానీ ముందు రోజు కానీ బయటగా తిరగనిస్తే ఓటర్లని మిగతా వాళ్ళని బెదిరిస్తాడు, దౌర్జన్యం చేస్తాడు. కాబట్టి ఆయనని ఇంటికి పరిమితం చేయండి లేదా పోలీసులు అదుపులోకి తీసుకోండి అని చెప్పేసి ఫిర్యాదు చేసింది. చేయలేదు. అంటే ఎన్నికల కమిషన్ ఎంత అచేతనంగా మారిందంటే మేము ఫిర్యాదులు ఇచ్చి రావటము, చూస్తాం, చేస్తామని చెప్పడం, నో యాక్షన్. దాంతో ఏమైంది, గ్రాంటెడ్ అన్నట్టు కదా, పర్మిషన్ గ్రాంటెడ్ అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, వాళ్ళు ప్రభుత్వం యథేచ్ఛగా ఇష్టానుసారంగా పనిచేశారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ప్రజలు కానీ జూబ్లీహిల్స్ ఓటర్లు ప్రజలు కానీ సరే వాళ్ళ ప్రజాస్వామ్యంలో గెలిపోవటంలో సహజం, మెజారిటీ తీర్పుని తప్పనిసరిగా అంగీకరించాల్సిందే, గౌరవించాల్సిందే ఇవాళ. కానీ గెలుపు తీరుని మాత్రం తప్పనిసరిగా ప్రశ్నించాలి, సమీక్షించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి, జరిగినటువంటి దాన్ని ఎత్తి చూపాలి. ఇది ప్రజాస్వామ్యం. భారత రాజ్యాంగం చాలా విశిష్టమైనటువంటి లక్షణాలతో కూడుకున్నటువంటి, ప్రపంచంలోనే 150 కోట్ల ప్రజల మనోగతాలకు సంబంధించినటువంటి అతిపెద్ద రాజ్యాంగం, ప్రజాస్వామ్య రాజ్యాంగం ఉన్నటువంటి దేశం ఈ దేశంలో ఉన్నది. అరే కనీసము ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తారు, ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఉల్లంఘించింది, యథేచ్ఛగా ఇంకేం లేదు. ఇప్పుడు 2 సంవత్సరాలుగా మైనార్టీ, అక్కడ ముస్లిం మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉంటారు, 1,00,000 మందికి ఉంటారు. వాళ్ళని ప్రలోభ పెట్టడానికి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అప్పటికప్పుడే రాత్రే మంత్రిని అజహరుద్దీన్ చేస్తారు. ఆయన ఎవరు అదే నియోజకవర్గంలో 2023 ఇది ఉప ఎన్నిక, 2023 ఎన్నికలో అంటే ఆల్మోస్ట్ అదే ఎన్నిక, దాని ఎన్నిక ఆ పీరియడ్ కొనసాగింపు అన్నట్టు. 23 ఎన్నికల్లో అజహరుద్దీన్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి. ఆయనను తీసుకొచ్చి ఎన్నికల్లో అప్పటికప్పుడే ఆ నియోజకవర్గంలో ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం మంత్రిగా ప్రమాణ స్వీకారం, దాని మీద కూడా ఫిర్యాదులు వచ్చినాయి, నో యాక్షన్. అది రాజ్యాంగం లేదు, ఏమీ లేదు, అయిపోయింది. తర్వాత ఇంకా ఏ విషయం మీద ఇప్పటికి 100 విషయాల మీద బోగస్ ఓట్లు